వేసుకొని మామిడి మండలు వేసి చక్కగా కూడా ఒక టెంకాయ పెట్టుకొని ఆ టెంకాయ మీద ఏం పెట్టాలి, ఒక రవిక వస్త్రం పరుచుకొని స్వామివారిని చక్కగా దాంట్లో వరుణ దేవుణ్ణి, అమ్మవారిని, స్వామివారిని ముగ్గురిని ఆవాహనం చేసుకోవాలి. రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామివారు. అట్లానే నీళ్లకు అధిపతి ఎవరు? వరుణ దేవుడు. అందుకని నీరు పోసాం కాబట్టి ఆయన్ని కూడా పిలవాలి. పిలిచి ఆయన్ని ఆవాహనం చేసుకోవాలి. ఆయన కంటే ముందుగా ఎవరిని పిలిచాము? ఆయన బంధువులందరూ ముఖ్యంగా ఉన్నారుగా. గణపతి, బ్రహ్మగారు, విష్ణుమూర్తి, శివుడు, గౌరీ అమ్మవారు. వీళ్ళని పంచలోక పాలకులు అంటారు. వాళ్ళ 5 ఒక సెట్టు, తర్వాత నవగ్రహాలు ఒక సెట్టు, తర్వాత అష్టదిక్పాలకులు 8 మంది ఒక సెట్టు. వీళ్ళందరినీ పిలిచి వాళ్ళకు కూడా పూజలు చేసి హారతులు అన్నీ కూడా ఇచ్చిన తర్వాత ఎవరిని పిలవాలి? పెద్ద ఆయన్ని పిలవాలి. ఆ పెద్ద ఆయన్ని కలశంలో పిలవాలి. వీళ్ళందరినీ విడిగా పిలుస్తాం. ఆయన్ని మాత్రం చక్కగా కలశం. తర్వాత ఆయనకి కూడా విశేషమైనటువంటి పంచామృతాలు ఏంటి, ఒక రూపం పెట్టుకొని ఆ రూపంతో ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, చక్కెర వీటితో చక్కగా అభిషేకం చేసి శుద్ధి చేసి ఆ మండపంలో వెండి రూపం కానీ రాగి రూపం కానీ పెట్టుకొని స్వామివారిని ఆవాహన చేసి ఆయనకి కూడా షోడశ ఉపచార పూజలన్నీ కూడా భక్తి శ్రద్ధలతో చేయాలి. చేసిన తర్వాత స్వామివారికి ఇంకొక మాట కూడా అడిగారు. ఈ వ్రతాన్ని స్త్రీలు పురుషులు విడివిడిగా కూడా చేసుకోవచ్చు. ఈ కథలోనే ఉన్నది మనకి. అలా కూడా చేసుకోవచ్చు. పెళ్లి కానటువంటి వారు, పెళ్లి అయినటువంటి వారు. మనకు ఇక్కడ చూస్తే ఆంధ్ర తెలంగాణలో మొత్తం కూడా మనం ఇల్లు కట్టామంటే మొట్టమొదటిగా చేసేది సత్యనారాయణ వ్రతమే. పెళ్లి చేశామంటే సత్యనారాయణ వ్రతమే. అంత ప్రాశస్త్యంగా నడుస్తూ ఉంటుంది. అంతటి గొప్ప వ్రతం అన్నమాట. ఇప్పుడు ఇల్లు కట్టేటప్పుడు అనంతమైనటువంటి దోషాలతో ఇల్లు కడతారు. దానికి ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो श्री रमादित वेंकट सत्यनारायण ब्रह्मदेवताभ्यो नमो नमः मातापितयोः सुवर्णदीय मंत्र पुष्प सहित प्रदक्षिण पूर्वक नमस्कारांजलि समर्पयामि. అందరూ అలా చూపించుకుంటూ వెళ్ళిపోండి. అమ్మ మీ దగ్గర వెళ్ళండి. आरोहयामि अश्वान् आरोहयामि गजान् आरोहयामि समस्त राजोपचार सिद्धोपचार भक्तोपचार देवोपचार सर्वोपचार पूजां समर्पयामि अनया ध्यानमावाहनादि అటు పక్క వేరే వాళ్ళకి చేయండి. హారతి మీరు పైకి తీసుకోండి. వాళ్ళకి వరకు చూపించు. వదిలిపెట్టేసేసి చెప్పండి. చెంపదెబ్బలు వేసుకుంటే చెప్పండి. అపరాధ సహస్రాని క్రియంతే అహర్నిశం మయా పుత్రోయం దాసోయం ఇతి మాం మత్వా క్షమస్వ జనార్దన క్షమస్వ పరమేశ్వరి ప్రార్థనా పూర్వక
పల్లెం తీసుకో, ఖాళీ పల్లెం. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ ధర్మరాజు వారి దేవస్థానం నవపేట, నెల్లూరు. ఈరోజు మాఘశుద్ధ ఏకాదశి, భీష్మ ఏకాదశి సందర్భంగా స్థానిక మహిళలు, ఇతర భక్తులందరి చేత కూడా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం ఏర్పాటు చేసి సుమారుగా 50 మందితోటి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ దేవాలయము ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు జరుగుతూ ఉన్నాయి. విశేషంగా భక్తులందరూ కూడా ఈరోజు వ్రతంలో పాల్గొని ఈ యొక్క సత్యనారాయణ స్వామి కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమాన్ని బ్రహ్మశ్రీ గుండాపత్తుల రామసుబ్రహ్మణ్య శర్మ గారు వారి ఆధ్వర్యంలో చక్కగా ఈరోజు భక్తులందరికీ కూడా పూజ చేయించి ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతం యొక్క మహిమను కూడా వాళ్ళందరికీ కూడా తెలియచేసి ఆశీర్వాదం అందించినారు. నవపేట శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజు స్వామి వారి దేవస్థానంలో సత్యనారాయణ వ్రతం చాలా ఘనంగా చేశారు. దీనికి అందరూ కూడా భక్తులంతా కూడా చాలా మంది వచ్చారు. చాలా బాగా భక్తిభావంతో అందరూ బాగా చేశారు. దానికి సత్యనారాయణ స్వామి గురించి చాలా విశేషంగా చెప్పారు. కొండమండల రామసుబ్రహ్మణ్య శర్మ గారు చాలా బాగా చేశారు. మా చేత కూడా వచ్చిన భక్తుల చేత కూడా చాలా బాగా చేయించారు. మాకు చాలా తృప్తిగా ఉంది. విశేషం అనేది మామూలుగా అందరం చేస్తూ ఉంటాము. చాలా విశేషంగా పంతులు గారు అందరికీ చెప్పి దాని యొక్క విశిష్టతను కూడా తెలపడం జరిగింది. కాబట్టి ఈ గుడికి అప్పుడప్పుడు వచ్చి ప్రతి ఒక్కరు కూడా శుక్రవారం పూట ఇక్కడ లలితా సహస్రనామం అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ గుడిని డెవలప్ చేసిన ప్రతి ఒక్క భక్తులు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి తర్వాత కూడా విశేషమైన జనాల్లో ఈ దేవాలయానికి రావాల్సిందిగా కోరుతున్నాం. ధర్మరాజ స్వామి గుడి దగ్గర ఈరోజు సత్యనారాయణ స్వామి నిర్వహించారు. బాగా వైభవంగా చేశారు స్వామి. బాగా జరుగుతున్నాయి ఇక్కడ పూజలు, ప్రతిదీ బాగా చేస్తున్నారు స్వామి. అసలు ఎంత ఇదంటే స్వామి ధర్మరాజ స్వామి కానీ ద్రౌపదమ్మ కానీ అనుకుంటే కళ్ళల్లోనే కనిపిస్తారు. భలే ఇది కావాలంటే ఒకసారి వచ్చి చూడండి. నాయన కృష్ణమూర్తి కూడా ప్రత్యక్షంగా కనపడ్డాడు మాకు. నాయన లేడు అనుకున్నాం కాబట్టి వచ్చి ఆడ నిలబడ్డాడు. నాకు కోయోళ్ళు వేషం వేసుకొని ముగ్గురు అంత ఇదిగా కనిపించారు నాకు. మా తలుపు తట్టారు. అంత బాగా జరుగుతున్నాయి ఇక్కడ పూజలు. భలే పవిత్రము ఈ గుడి. కావాలంటే వచ్చి చూడండి రాండి అందరూ వచ్చి ధరించండి. మీరు తప్పకుండా మీకు అనుకున్నవి నెరవేరుతాయి. చూడండి ఒక్కసారి వచ్చి. బాగా జరుగుతున్నాయి ఇక్కడ పూజలు. స్వామి బాగా చేస్తున్నారు. ప్రతి శుక్రవారం రోజు సాయంకాలం సహస్రనామం చదువుతారు. సంఘటన చతుర్దశి రోజు బాగా పూజలు జరుగుతాయి. భలే చేస్తున్నారండి. బాగా జరుగుతున్నాయి. గోవిందా 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. ప్రతి సంవత్సరం వస్తాము, పూజలు చేసుకుంటాం. దసరాకి బాగా జరుగుతుంది ఇక్కడ. బాగా అనుకున్నవన్నీ జరుగుతాయి ఇక్కడ. ప్రతి పూజ చేస్తున్నాం ఇక్కడ. ఇది బాగా అభివృద్ధి చెందేది గుడి. చాలా పరిమితమైనది. మేము అందరం వచ్చి ఇక్కడ పూజలు చేసుకొని వెళ్తూ ఉంటాము. మాకు అన్నీ జరుగుతున్నాయి. ఇక్కడే పల్లెల్లో వచ్చినప్పటి నుంచి ఈ దేవళం బాగా అవుతా ఉంది. బాగానే జరుగుతున్నాయి పూజలన్నీ. సత్యనారాయణ వ్రతం జరిగింది ఫస్ట్సారి ఇక్కడ. పూజలన్నీ బాగానే జరుగుతాయి. మళ్ళీ జరుగుతూ ఉంది. యజ్ఞాలు జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ విష్ణు మందిరంలాగా అన్ని పూజలు బాగానే జరుగుతున్నాయి ఇక్కడ. చాలా మంచిగా ఉంటుంది దేవస్థానం. అన్నీ మన వ్రతాలన్నీ చేసి కూడా భోజనాలన్నీ పెడతా ఉంటారు ఇక్కడ. ఎక్కడి నుంచో జనాలంతా వస్తూ ఉంటారు దర్శనానికి. అనుకున్నవి బాగా జరుగుతూ ఉంటాయి. అనుకున్నవన్నీ జరుగుతూ ఉంటాయి. పిల్లలందరూ బాగా ఉంటారు. దేవళం కట్టినప్పటి నుంచి బాగా ఊపిరిపోయింది. ఇంకొక
దేవుడు చెప్పింది పాపం మాట అనుసారం అందరూ స్వామి అన్నయ్య ఏమన్నా